వేదిక మీద నా పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి ఈరోజు మనమందరం కూడా కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. జైరాబాద్ పార్లమెంటుకు వచ్చేసరికి మరి ఎన్నికల్లో అటు మెదక్ పార్లమెంట్ కానీ ఇక్కడ జహీరాబాద్ పార్లమెంట్ కానీ మదన్ రావు గారు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీలో ఉన్నాడు. ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరూ కూడా ప్రధానంగా కార్యకర్తలందరూ కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు కావాలి కాబట్టి వారు ప్రధానమంత్రి కావాలి అనే ఒక కోరిక మనందరి లోపల ఉన్నది కాబట్టి మరి మనమందరము ప్రధానంగా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో వచ్చిన కార్యకర్తలు ప్రజలందరూ కూడా మీరు కసితో పనిచేసి జహీరాబాద్ పార్లమెంటు మదన్ రావు గారిని గెలిపించినట్టయితే మరి ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ లో కూర్చుని పెట్టినైతే మనకు ఒక గర్వకారణం ఉంటుంది. ఇది మనందరూ కూడా తెలుసు. జహీరాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచు కోట. పరిస్థితులు అనుకూలించక 2014లో కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కానీ అధికారము ప్రజలు టీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇది రాష్ట్ర ఎన్నికలు కావు కాబట్టి మరి కేంద్రం ఎన్నికలు కాబట్టి రాహుల్ గాంధీ గారి ఎన్నికలు కాబట్టి తప్పకుండా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా మరి మదన్ రావు గారిని గెలిపించడానికి శాయశక్తులా కృషి చేయాలని నేను మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. ఇదొక అవకాశం, ఇదొక చక్కటి అవకాశం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ 2-3 రోజుల కిందటే ప్రకటన చేయడం జరిగింది. ఏమని? సగటు పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల 6,000 రూపాయలు తన అకౌంట్లో వేసే పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఒక మాట చెబితే మాటకు కట్టుబడి పనిచేస్తాడు. మీ అందరికీ మనందరికీ కూడా తెలిసిందే. ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రతి పేదవాడికి పని దొరికింది, ప్రతి పేదవాడికి కడుపు నిండా తిండి దొరికింది. ఎప్పుడైతే అధికారంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోగానే ఉపాధి హామీ చచ్చిపోయింది. ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రి అయిందో అప్పటి నుంచి ఉపాధి హామీ గ్రామాలలో లేదు, బిల్స్ లేవు, పైసలు లేవు, ఏది కూడా లేదు. ఇది గ్రామాలలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే తప్పకుండా పేదవాడిని ఆదుకునే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అనే విషయాన్ని మరొకసారి మనకు ప్రజలందరూ కూడా తెలపాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ రోజు ఒక జహీరాబాద్ పార్లమెంటే కాదు, మెదక్ పార్లమెంటు 2 అభ్యర్థులను కూడా ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మరి ఈ జిల్లాలో మరి ఒకే 10 మంది ఎమ్మెల్యేలను పోటీ చేసిన పరిస్థితులు అనుగుణించేలాక
నా ఒక్కనికి ఎమ్మెల్యేగా అవకాశం దొరికింది. ఇది సందర్భం కాకపోయినా రోజు వార్తలు వస్తున్నాయి. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడ పోవడం జరుగుతున్నది. అందులో కూడా నా పేరు కూడా వస్తున్నది. కార్యకర్తలకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, ఎక్కడ కూడా పార్టీ మారే ప్రసక్తి లేదు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం మీ అందరు కూడా. అవసరం అనుకుంటే రాజకీయ పోటీ నుంచి తప్పుకుంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రాజకీయాలన్నా తప్పుకుంటా గానీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఒక్కరినైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటా. మీ అందరు కూడా తెలుసు, ఈ ప్రభుత్వము కొంత పోలీసు అధికారులతోటి ఏ నాయకుని ఎప్పుడు జైల్లో పెడతారో తెలుస్తలేదు. అందులో నేనొక్కనున్నా, మీ అందరు కూడా తెలుసు. ఇప్పుడు బయట ఉంటానా, ఎప్పుడు జైల్లో పెడతారా తెలియదు పరిస్థితి. అయినా సరే అన్నిటికీ రెడీ అయ్యే కూర్చున్నా, ఎక్కడ కూడా ఆధారపడేది లేదు. మీ అందరు కూడా తెలుసు, కొన్ని రోజులు అత్తది నడుస్తున్నది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి అత్త ఎవరయ్యా అంటే కేసీఆర్. ఇప్పుడు అంతేనా? అంతే కదా. ప్రస్తుతానికి అత్త పాత్ర పోషిస్తున్నాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అత్త పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు కోడలి పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. తస్మాత్ జాగ్రత్త టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, రానున్న కాలం కాంగ్రెస్ పార్టీదే. ఈ రోజు నీది నడుస్తున్నదొచ్చు, భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ నాయకులది నడుస్తుంది. ఈ రోజు నువ్వు అత్తవైనవు, రేపు రిటైర్ అవుతావు, రేపు ఈ కోడలు అత్త అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నిటికీ అందరం రెడీగా ఉన్నాము. టైం డిసైడ్ చేస్తుంది. అవునా? ఎవ్వడు భూమి మీద సుపీరియర్ కాదు, ఎవ్వడు కాదు పెట్టుకోండి మీరు. కాలం ఒక రోజు నిర్ణయం చేస్తుంది. ఎంతటోనైనా, ఎంత అహంకారమోనైనా, ఎంత పవర్ అయినా ఒకసారి కాలం నిర్ణయిస్తే భూలోకానికి పోక తప్పదు. అవునా? పురాణంలో చూడండి, భగవంతుడి దగ్గర చాలా మంది రాక్షసులు వరాలు కోరిరు. చాలా మంది వరాలు తీసుకున్నారు, భూమి మీద పుట్టిన ప్రతి రాక్షసుడు. కానీ ఎన్ని వరాలు తీసుకున్నా పాపం పండిన రోజు ఒకరోజు ఆ రాక్షసుడు చావక తప్పలేదు. అవునా కాదా? కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రానున్న కాలంలో, కాలం ఎప్పుడైనా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బలంగా పనిచేయండి. ఈ ఎన్నికల్లో మదన్ జైరాబాద్ పార్లమెంటు నుంచి అనిల్ మెదక్ పార్లమెంటు గెలిపించాలని నేను వేదిక ద్వారా మెదక్ జిల్లా యావత్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.